జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా నాన్నతో పట్టు మామూలుగా మనము ఎక్కడన్నా తగులుకోనో లేకపోతే హఠాత్తుగా కింద పడో ఏమన్నా కాళ్ళు చేతులు నొప్పి పట్టినా నొప్పి తగ్గడానికి పట్టు వేస్తారు మా నాన్నగారు. నీ పేరు నాన్న? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఇంకొచ్చేసి మనము పట్టు వేస్తాం కదా, ఎలా ఎలా నొప్పులు పడితే నొప్పి తగ్గుతుంది మనం వేసే పట్టు? దానికి మనకు గట్టిగా ఏడ నొప్పి పడుతుందో సౌండ్ వేన్స్ గట్టిగా ఏడ నొప్పి పడుతుందో ఆడ వేసి బాగా కచ్చకచ్చ రుద్ది దాన్ని చేసేస్తే ఆ నొప్పి అనేది కొంతవరకు కవర్ అవుతుంది. దాని మీదకి మళ్ళా ఒక చక్కెర, చున్నము, గుడ్డు, ఇట్లా పసుపు, జుట్టుపాకు, ఇట్లా పోతే దొండాకు, ఈ 4 మొత్తం అంటే ఇప్పుడు చక్కెర, సున్నము, గుడ్డు ఈ 3 వేసి నూరిన తర్వాత చుట్టుపాకు పసురు, ఇట్లా దొండాకు పసురు 2 కలిపి ఆ పసురు పిండిన తర్వాత చున్నం వేసి దాన్ని నూరిన తర్వాత ఒక ఎర్రగా వస్తుంది కలరు. అది దాన్ని తీసి మామూలుగా నొప్పి పెట్టిన కాడ రుద్దిన తర్వాత ఈ పట్టేసి చేసేస్తాం. అంటే ఎలా నొప్పి, ఎలాంటి నొప్పి అంటే మనం నొప్పి కానీ అంటే కింద బండినా కానీ ఇట్లా పోతే అనుకోకుండా కండరాలు పట్టుకున్నా కానీ ఇట్లా మామూలుగా పండుకున్నప్పుడు ఒక్కోసారి ఏదైనా పట్టుకున్నట్టు ఉండడము అట్లాంటి వాటికన్నిటికి కూడా ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు పట్టేసినప్పుడు ఎన్ని రోజులు తగ్గుతుంది పట్టు? అంటే పట్టేసినట్టే దాన్ని మామూలుగా మనం వేసి రుద్దేదాన్ని బట్టి ఒక 4 రోజులు పోవచ్చు, వారానికి పోవచ్చు, 10 రోజులు పోవచ్చు, అట్లా అలాగా. మనకు ఎక్కువగా బాగా మామూలుగా దాన్ని ప్రెజర్ చేసినప్పుడు మామూలుగా తక్కువ రోజులలో నయం అవుతుంది. ఎక్కువ రుద్దినప్పుడు తక్కువ రోజులలో తగ్గిపోద్ది. అది విషయం. ఇప్పుడు మనకు నొప్పి పడుతుంది కదా, ఎగ్జాంపుల్ ఆ నొప్పి ఎలా ఉంటుంది మనకు? ఆ నొప్పి తగ్గేటప్పుడు నొప్పి మామూలుగా ఏదైనా తగులుకున్నప్పుడు అనుకోకుండా కండరాలు అయిన పడుకున్నప్పుడు భయంకరమైన నొప్పిగా ఉంటుంది. ఉన్నప్పుడు అది ఏంటంటే ఆ నొప్పి భరాయించలేకపోయేది. నాకు హింసలు పడతారు, డాక్టర్లు కడిపోవడము, ఏదన్నా ఒక పట్టు వేపించుకోవడము, ఇట్లా పోతే కట్టు కట్టించుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అంటే మన అట్లాంటిది ఏం కాదు. మామూలుగా మనము ఏదో దెబ్బ తగిలిన కాడ మామూలుగా అంటే రక్తం కారకుండా ఉండాలి. ఓన్లీ మామూలుగా దెబ్బ తగిలే ఉండాలి. అప్పుడు దాన్ని బాగా వేసి రుద్దిన తర్వాత చక్కెర ముందు వేసి రుద్దిన తర్వాత నూరిన తర్వాత నొప్పి ఇప్పుడు పట్టేస్తాం కదా, ఎగ్జాంపుల్ చెప్పింది కదా, చక్కెర, సున్నము, గుడ్డు ఇవన్నీ వేసి నూరిన తర్వాత పట్టేస్తాం కదా. పట్టేసిన పేషెంట్కు ఆ చెయ్యో కాలో ఏదో ఒకటి నొప్పి పడుతుంది, వాషో కింద పడి చెయ్యో కాలో వాసి నొప్పి పడుతుంది, పట్టేస్తారు ఎగ్జాంపుల్. వేసిన తర్వాత ఆ పట్టు మనకు నొప్పి తగ్గుతుందని మనం ఎలా గుర్తించవచ్చు? అంటే దాన్ని నేను చేసేదాన్ని బట్టి మామూలుగా దాన్ని అమ్మడే చెప్పగలుగుతాను. అంటే ఇట్లా దాన్ని మనం చేసి తర్వాత ఇది నొప్పి ఇన్ని రోజులు పోతుందని నేను గ్యారెంటీ కూడా చెప్పగలుగుతాను. మనకు వేసిన పట్టు ఏ రూపంలో మనము కనుగొనవచ్చు నొప్పి తగ్గుతుందని? మన శరీరాన్ని నొప్పి పట్టిన కాడ నేను చేసే మూలకాన్ని బట్టి చెప్పగలుగుతా. అది మెయిన్ పాయింట్. అది మనం నొప్పి తగ్గుతుందని ఇప్పుడు మన చెయ్యికి నొప్పి పడుతుంది, నొప్పి పట్టిన దగ్గర పట్టేస్తాము. పట్టేసినప్పుడు మనకు నొప్పి తగ్గుతుంది అనే దానికి రుజువు మనం ఎలా గుర్తించవచ్చు? అంటే మామూలుగా పట్టేసి మామూలుగా పట్టు రుద్ది వేస్తాం కదా, వేసిన తర్వాత దానికి బాగా భయంకరంగా నొప్పి ఎక్కువ వస్తుంది. వచ్చిన తర్వాత అది నిదానం మీదుగా తగ్గేటప్పటికి మొత్తం పైన ఏంటంటే నేను వేసిన పట్టు అనేది చిన్నగా వదులుతా వస్తుంది. ఆ నొప్పి నా కాడ మటుకు ఆ పట్టు బాగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది లాగిన కానీ వచ్చేదేం కాదు. అది నొప్పి ఎంత తగ్గుతా ఉంటుందో అది మామూలుగా అది వేసిన దూది అనేది మామూలుగా పట్టు అనేది వదులుతా వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా నొప్పి తగ్గేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆ నొప్పి పట్టిన చోట మామూలుగా తగ్గేటప్పుడు ఉలవలా అంటదా లేకపోతే జిలబెట్టినట్టు ఉంటుందా? నొప్పి తగ్గేటప్పుడు మామూలుగా తగ్గేటప్పుడు అది మామూలుగా అది లేచిపోయేటప్పుడు కూడా కొంచెం ఉల అంతా ఉంటది. అది ఎప్పుడెప్పుడు లేపేద్దాం అనిపిస్తుంటది. కాకుంటే ఏంటంటే ఆ నొప్పి అనేది తగ్గిపోయేటప్పుడు అలా ఉంటది. కాకుంటే దాన్ని బట్టి మనము అది కొద్దిగా
ఒరే మనకు తగ్గిపోతుంది అనే దాన్ని చూసిన బట్టి అప్పుడే అనుకో. ఉల అన్నప్పుడే మనకు నొప్పి పట్టిన చోట పట్టేసిన దగ్గర నొప్పి అనేది తగ్గిపోతుందని అది గుర్తించవచ్చు 100% అనేది నిజం. అది నొప్పి అనేది తగ్గిపోయినప్పుడు ఆల్రెడీ నేను వేసిన పట్టే లేచిపోతుంది. అది మెయిన్ పాయింట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై అను భారత్ మాతాకు జై. కింద ఉన్నప్పుడు మధ్యాహ్నం మొన్న కెరీరాల నాడు మందు సంచి అది ఎప్పుడు నచ్చంటే ఎప్పుడన్నా లైట్గా నచ్చంటే అంత మందు అది రాసుకునే జడుబాం అట్లా ఉంటున్నది. మొన్న మందు కట్టెత్తడంలో ఇంకా బాగా పట్టుకుంది. ఇంకా ఇది పైకి ఎత్తట్లు నరాలు చేపించుకో. నువ్వు కడితే నీకెందుకు నేను నీళ్ళు మధ్య గడవని నీళ్ళు గడిస్తే ఊరికని ఊడిపోదు. నువ్వు పెరికినా రాదుగా నీళ్ళు నేను గడవకుండా అది తీయరా ఎందుకు ఏ ఊరమ్మా? గంగంపల్లి నాయన. ఎట నొప్పి పట్టింది చెయ్యి? అది ఇంతకుముందు సన్నగా నచ్చున్నది, ఆ మొక్కల వరకు నచ్చది, పౌలంతా ఏముండదు. ఫస్ట్ ఏదో ఒకటి దవులుకుంటేనే కదా చెయ్యి నొప్పి పట్టేది. మళ్ళా ఒక మందు బస ఇస్తున్నారు. మందు బస 7-8 ఏళ్ళ నాడు ఉద్దిమే నుంచి పోతుంటే జారి ఎట్ట పడి బర్రెలు కూడా నొక్కొని హాస్పిటల్ పోయి స్కానింగ్ తీపించుకొని ఆ మాత్రలు మందులు మింగిండు. అది కొంచెం కవర్ అయింది. ఇది ఆ నొప్పి అనేది ఎప్పుడన్నా ఎక్కువ బరువులు ఎత్తి పని చేసినప్పుడు ఒక రోకలక పారినట్టు నొచ్చున్నది. మేము అంతే పోతున్నది. జెండు బామ ఏదో ఒకటి పూసుకుంటున్నాడు, తగ్గుతున్నది. మొన్న ఈ కింద నుంచి మందు సంచి కింద పడ్డము ఏదన్నా కలక పారుతుంది కదా. ఆయన 6 రోజుల మనిషి ఆయన ఎత్తి నేను వల్ల నాకు లేకపోయేసరికి
అటు ఊమెనకు బరువు అంతా ఎనమైన పడే వరకు కలెక్ట్ ఇంకా ఇంకా పైకి మనం ఎక్కడన్నా మనం పిల్లలు నడుచున్నప్పుడు కాలు ఇట పడుతుంది, ఇట పడి నొప్పి పడుతుంది. అలానే మన చెయ్యి మీద ఏదన్నా ఇంకా అది కూడా అంతే, అలా ఉంటేనే తగ్గేది. ఇది కూడా అంతే. సంచి మీద పడి నొప్పి కలకబారింది అంతే. సంచి మీద ఎత్తుకున్నప్పుడే ఆ లెవెల్ వచ్చేరకు లేలే సరే బలంగా ఎత్తరకు కలక్కన్నది. నర్రాలు కదా చెయ్యి, నర్రాలు అనేది దీని వల్ల ఈ పొద్దున కూడా ఎఫెక్ట్ కొడుతుంది. నర్రాలు అనేది దిగజారుతాయి. ఈ మాస దీని గుండా తలకాయ నర్రాలు అనేది దిగజారుతాయి మనం ఎక్కువ బరువు పెట్టినప్పుడు. బొటికిన వరకు టింగు మనట్టు ఇక్కడ ఈ మాస ఎంత తేపు ఏడు నొప్పి అనిపోదు, మన మాస తేపు దిగజారేది అవి వాస్తాయి, వాయడం ద్వారా రక్తం గడ్డగారుతుంది, ఇంకా అది నొప్పి ఉంటుంది. ఆ రక్తం కరిగిపోవాలంటే బాగా రుద్దిసుకొని పట్టు వేపించుకోవాలి. ఇందాక కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు తీపుగా ఈ మాస ఎంత వారం ఉండి నీళ్ళు పోసుకొని రాండి, తగ్గిపోతాయి. మళ్ళీ ఆదివారం వచ్చి తగ్గేటప్పుడు సిగ్నల్ ఏం చూపిస్తుంది అంటే నీకు ఉల అంటది. మామూలు మనకు జిల పెట్టినప్పుడు మనం గీరుకుంటాం కదా, అలా ఉల అన్నట్టు ఇంకా లేచి వస్తుంటది. దానికి అదే లేచి వస్తుంది, పట్టు వేసిన పట్టు జిల పెట్టినట్టుండి లేచి వస్తుంది. మనం ఆ జిలకు లేపుతాము, లేపకుండా ఉంటే అదే లేచి వస్తుంది. అది మన సిగ్నల్, నొప్పి తగ్గే సిగ్నల్. ఈ పిక్క ఇది కూడా నచ్చుంటది అనేటుకు చేయంత పుట్టిన వరకు పెరిగినట్టు. శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మా నాన్నని అడుగుతున్నా, ఇందాక పట్టేశారు కదా గంగంపల్లె వాళ్ళకు, ఇప్పటి వరకు మన గిద్దలు నియోజకవర్గము లేకపోతే పక్కన అన్ని ప్రాంతాలలో ఎంతమందికి పట్టేసిండ్రు మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అంటే కనీసం 25,000 30,000 మంది దాకా వేసింటి. 25,000 30 మంది దాకా. అంటే వాళ్ళు ఏ రకంగా నొప్పి పట్టిన వాళ్ళు? అంటే భుజాల నొప్పులు, ఇట్లా పోతే కాళ్ళు నొప్పులు, ఇట్లా పోతే చేతుల నొప్పులు, ఇట్లా పోతే నడుముల నొప్పులు, ఇట్లా గుండెల్లో మామూలుగా ఇట్లా పోతే బలరల్లో ఇట్లాంటి రకరకాల నొప్పులకు వేసింటి. కొంచెం సౌండ్ పెంచు. వేసినప్పుడు కీళ్ళు తొలిగిన వాళ్ళు కూడా వచ్చిండ్రా కొంతమంది? అంటే ఎంక బొంక జిట్టిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు మస్తుగా. అట్లాంటివి మస్తుగా వేసింటి, అందరికి బాగా నయమైంది. మస్తుగా ఇప్పటికి కూడా మస్తుగానే వచ్చుంటారు. అంటే కాళ్ళ కీళ్ళు తొలిగిన వాళ్ళ, చెయ్యి కీళ్ళు తొలిగిన వాళ్ళ, చేతులు కానీ ఇట్లా పోతే కాళ్ళు కానీ ఇట్లా పోతే ఏదైనా బల్లల్లో నొప్పులు కానీ ఏదైనా ఆ కింద పడి ఏదైనా యాక్సిడెంట్ లో ఇట్లాంటి మామూలుగా రకరకాల ఏదైనా దెబ్బతిన్న వాళ్ళ కూడా మస్తుగా బండ్ల మీద పడిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు చాలా మంది వరకు వచ్చిండ్రు. కానీ అందరికి కూడా బాగానే నయమైంది. అంటే 25,000 మందికి వేసిండ్రు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటుండా, చెప్తారు కదా, రెడీ కదా? ఇప్పటి వరకు 25,000 మందిలలో ఎంత డబ్బులు తీసుకొని ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి? అంటే మామూలుగా వచ్చిన వాళ్ళ కాడికి నేను డబ్బులు ఏం తీసుకోలేదు, కానీ మస్తుగా వేసి పంపిన, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వబోయినా కానీ నేను తీసుకోలేదు దాని గురించి. ఎందుకంటే ఏదో నా సాంప్రదాయ ప్రకారం నేను ఊరికి వేయాలనుకున్నా వేసేసిన, అంతేగాని నేను డబ్బులకు ఆశపడినాను కాదు. రెండోది ఏంటంటే ఎవరైనా ఇవ్వబోయినా కానీ నాకు వద్దు, అవసరం లేదన్నని. వాళ్ళ దగ్గర నుంచి మీరేం కోరుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి ఏముందంటే ఏదో మంచి మనసు బాగుండాలి, నాలాగానే బాగుండాలి, ఇబ్బందిలో ఉన్న మనిషిని బాగుపరచాలని అనుకున్నానే గాని డబ్బులకు ఆశపడి వేయాలి 10 రూపాయలు సంపాదించుకోవాలని ఏనాడు ఆశపడినని కాదు. అంటే ఎందుకు ఆశపడటంలే, ఎందుకు మీరు డబ్బులు తీసుకోకుందామని? అంటే ఏదన్నా ఇన్స్పిరేషనా లేకపోతే ఏదన్నా మీకు
ఏం లేదు, నా మనస్తత్వం ఏంటంటే నేను నా నాలో ఉన్న విద్యను 10 మందికి పంచిపెట్టాలనుకున్నా కానీ 10 రూపాయలు డబ్బులు తీసుకోవాలని నేను అనుకోలేదు. పట్టు ఒకటేనా లేకపోతే రకరకాల విద్యలు అంటే వచ్చా? పట్టు అయితే మామూలు పశువులలో కూడా నాటు మామూలు కొన్ని వైద్యాలు తెలుసు, అవి కూడా మస్తుగా చేసినవి. కాకుంటే ఏంటంటే బరగొడ్డు కడిపోయినా ఒక జ్వరం ఉన్నా ఒకటి ఏదన్నా మాయబోయకుండా కానీ ఇట్లా గోదలు వచ్చినా కానీ ఇట్లా ఏమైనా రకరకాల ట్రీట్మెంట్లు కూడా తెలుసు. కాకుంటే నాకు తెలిసినవి మామూలుగా నా శాతం అయితే చేత కానీ అయితే డాక్టర్ను సంప్రదించమని చెప్తుంటా. అది విషయం అయితే డబ్బులు అయితే తీసుకో. డబ్బులు అయితే ఎవరికాడ ఏమైనా కానీ చెప్పలేదు కదా ఎందుకు తీసుకోరంటే ఎందుకు ప్రాబ్లం ప్రాబ్లం ఎందుకంటే నేను వద్దు, నాలో నా మనస్తత్వం చేస్తే ఊరికి చేయాలి, లేకుంటే ఈ డబ్బు ఊరికి నేను డబ్బు తీసుకోవాలనుకుంటే ఈ విద్యను చేయకూడదు అనుకున్నా. నా మనస్తత్వాన్ని పెట్టేది. పూర్వీకులు తీసుకుంటున్నారా డబ్బులు? అంటే ఎవరి మనస్తత్వం వాళ్ళది, అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. నా మనస్తత్వం ఏంటంటే నాకు ఫ్రీగా చేయాలని నా మనస్తత్వం ప్రకారం చేసేస్తాను. 25,000 మందికి పట్టేసిండ్రు ఇప్పుడు. 30,000 మంది వరకు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిండ్రు? ఏ ప్రాంతం వాళ్ళు? అంటే మన రాష్ట్ర స్థాయిలో ఇట్లా పోతే దశకెళ్ళ నుంచి కొంతమంది వచ్చారు, ఇట్లా పోతే నంద్యాల, ఇట్లా పోతే పొద్దుటూరు, మైత్కూరు, రకరకాలుగా చోటు నుంచి వచ్చిన తెలిసిన వాళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళ వస్తూనే ఉంటారు. అంటే చుట్టుపక్కల పల్లెల్లో కానీ. ఆ ప్రాంతాలు చెప్పు, ఇప్పటి వరకు వచ్చిన ప్రాంతాల పేర్లు. అంటే మన చుట్టుపక్కల పల్లె గిద్దలూరులు కానీ, ఇట్లా పోతే మామూలుగా బేస్తాపేట, ఇట్లా పోతే కంబము, ఇట్లా పోతే కొమ్రోలు, ఇట్లా చుట్టుపక్కల పల్లెల్లో పూర్మలకల్ నుంచి ఇట్లా పోతే నంద్యాలకల్ నుంచి కూడా చాలా మంది కూడా వచ్చేసి. అది విషయం అయితే. జిల్లా స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో వచ్చిండ్రు. ఇట్లా హైదరాబాద్ కల్ నుంచి కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు. ఇట్లా ఏదైనా ఆ దీంట్లో కూడా ఒక మూర్చబొడిచి ఏదైనా ఉన్నా కానీ అటువంటి కూడా మామూలుగా ట్రీట్మెంట్ అనేది. అంటే అంత వేరే రాష్ట్రాల గురించి కూడా వచ్చిండ్రు. మస్తు వచ్చి ఉంటాం. కాకుంటే ఏంటంటే మనకు తెలిసిన వరకు ఇట్లా ఈ రకమైన చేస్తా, తెలియంది అయితే నాతో కాదని వదిలేస్తా. దాని వరకు పోను. మనకు తెలిసిన వరకు మటుకు ఖచ్చితంగా నా పని వదులుకొని కానీ వాళ్ళకి వేసి పంపిస్తా. అంటే ఉండూరులో అయితే ఒక రోజు 2 రోజులు అని చెప్పేస్తా. పక్క ఊరోళ్ళు వస్తే నా పని ఎంత ఉన్నా కానీ వాళ్ళకు చేసి పంపేయడం అనేది ఖచ్చితంగా జరిగింది. ఇలా ఎందుకు చేయాలనుకున్నారు? ఇలా కారణం ఎందుకు? ఇలా ఎందుకు చేయాలనుకున్నానంటే, ఒకటి సమాజంలో మొత్తం పైన ఏదో నాకు తెలిసిన విద్య 10 మందికి పంచి పెట్టాలని నా మనస్తత్వంలో ఉన్నది. దాన్ని బట్టి నేను చేసి పెడుతున్నా. అంతే అంటారా? ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పగలిగేది? ఇంకా ఏం లేవు. అంతవరకు నాకు తెలిసినంత వరకు మస్తుగా ఎన్నెన్నో చేసేసాను. కాకుంటే ఒక్క పైసా మటుకు ఎవరికాడ మటుకు 1 రూపాయి ఇవ్వబోయినా కానీ నాకైతే వద్దు. మీకేదైనా పిల్లల కనిపెట్టుకోపో, లేకుంటే ఒక ఉండి వేసుకోపో. నాకు డబ్బులు ఇవ్వబోయినా కానీ నేను ఇంటికి పంపించున్నాను కానీ పైసా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆనందాన్ని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకు నొప్పి తగ్గి నాలాగానే నొప్పి లేకుండా వాళ్ళు ఆనందంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకసారి ఎవరన్నా మామూలు పక్కూరు వాళ్ళు వచ్చి వేపించుకుంటున్నా గానీ ఆ ఉండూరులో ఒక మామూలుగా ఎవరన్నా నొప్పి ఉన్న వాళ్ళ ఒక 5-6 మంది 10 మంది కానీ వచ్చి పోతా వాళ్ళ మట్టి వేపించుకొని పోయేటోళ్ళు కూడా మస్తుగా ఉండరు. అది విషయం అయితే. ఎప్పటి నుంచి ఈ పట్టు వేస్తున్నారు? అంటే ఇది 2015 నుంచి వేస్తూనే వచ్చు. 2015 లేదంటే 97 నుంచి 96 నుంచా 93 నుంచా? ఎప్పటి నుంచి ఎక్కువగా వేయడము? 2015 నుంచి. అంటే అంతకు ముందు కూడా మామూలుగా అప్పుడప్పుడు ఎవరన్నా వస్తుంటే, అంటే అప్పుడు పెద్దగా లేరు. 2015 నుంచి బాగా ఎక్కువగా రావడం. ఫస్ట్ నువ్వు పట్టేసింది ఏ సంవత్సరం? అంటే 2001 అట్లా నుంచి ఫస్ట్ పట్టేసింది. 2001 నుంచి. 2001, 96, 97? 2001 నుంచి ఫస్ట్ ఎవరికి పట్టేసింది? ఫస్ట్ ఏ ప్రాంతం వాళ్ళకు ఎవరికి? ఫస్ట్ అంటే మన ఏరియా వాళ్ళకే వేసుకుంటా వచ్చింది. అంటే మన చుట్టుపక్కల పల్లెలకు, అంటే మన ఊర్లో ఫస్ట్ వేసుకుంటూ వచ్చింది. దాన్ని బట్టి పక్క ఊర్లలో కొత్త వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం, అట్లా రకరకాల. ఎవరన్నా పూర్వీకులు పట్టేస్తున్నారా? జనాన్న కానీ తాత కానీ? అంటే మా నాన్న వేస్తున్నాడు కానీ ఆయన వేసేదాన్ని బట్టి నేను కూడా. ఎవరు వేస్తున్నది? మా నాన్న వేస్తున్నాడు. అంటే ఆయన వేస్తున్న దాన్ని బట్టి నేను చూసినని కాదు, నేను వేద్దాం అనుకున్నాను కూడా కాదు. అంటే ఏదో ఒక అనుకోకుండా అది జరుగుతూ వచ్చింది. దాన్ని ఫాలో చేసుకుంటా వచ్చు.
చూడకుంటే ఎలా ఇంత బాగా ఎలా వేస్తున్నారు? అంటే కీళ్ళు తొలిగిన వాళ్ళకు కీళ్ళు కింద కాళ్ళ కీళ్ళు తొలిగిన వాళ్ళకు అగసాట్లు పడుతున్న వాళ్ళకు మళ్ళీ కీళ్ళు సరైన పద్ధతిలో పెడతారు. మళ్ళీ ఏమైనా కాళ్ళు బెసుకు పట్టడం, చేతులు బెసుకు పట్టడము, ఏమైనా కాళ్ళు వాయడము వాళ్ళకు బాగా తగ్గిస్తుండ్రు. తగ్గించడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటిది? అంటే ఎదుటి వాని బాధ అనేది ఉం. నా మనసులో అనేది ఉండకూడదు మొత్తం పైన. అతడు బాధపడుతుంటే మనకేంటంటే నీకు బాధ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు చూసుకుంటారా? అంటే నా బాధ వచ్చిన ఎదుటో నన్ను చూసుకుంటూ ఎవరేం లేరు. కాకుంటే ఏంటంటే నాకు ఒకటే అనుకుంటా, నా బాధ ఒకరు చూడాల్సిన పని లేదు. నా మనస్తత్వాన్ని బట్టి ఏంటంటే నాలో బాధ నేనే నా అనుకూలం చేసుకుంటా. కానీ ఎదుటోడబ్బా నువ్వు చూడాలి అనుకోను. కానీ వచ్చిన వాళ్ళకి కూడా నేను కొన్ని ట్రీట్మెంట్లు ఇచ్చా. నేను నీకు ఫ్రీగా చేసి పెట్టినప్పుడు నువ్వు కూడా ఎదుటోనికి ఎవరికన్నా నీకు తెలిసినది ఏదైనా ఉంటే అతనికి సహాయపడు. ఇప్పుడు అలా సహాయపడేవాళ్ళు లేరు కదా సమాజంలో. అది వాడి కర్మ, మనం ఏం చేయలేము. కర్మ అంటారు అంతే. నాకు తెలిసింది కాబట్టి 10 మంది పెంచుంటా. ఒకళ్ళు తెలిసింది పెట్టకుండా పెట్టకపోయినా వాడి కర్మ, మనం ఏం చేయలేము. కాకుంటే ఏంటంటే నా మూలకం ప్రకారం ఏం చేస్తానంటే నైనా నేను నీకు ఫ్రీగా చేస్తున్నా. కానీ నీకు తెలిసింది ఎవరికన్నా ఉంటే చెయ్యి, ఇబ్బంది లేదు. కాకుంటే ఏంటంటే నేను నీకు చేసినందుకు, నువ్వు ఒకళ్ళని చేసినందుకు నీ సాంప్రదాయం అనేది మిగులుతుంది. అంతే. ధర్మో రక్షితి రక్షిత. అంతే. పక్కవానికి మేలు చేయి, నీకు మళ్ళీ వాడు మేలు చేస్తాడు. నేను నీకు చేసినందుకు అంటే నీ కాడ నేను 10 పైసలు తీసుకోవటం లేదు, నైనా 10 రూపాయలు డబ్బులు నీకుండా నేను ఇట్లా అనేది ఏం లేదు. కాకుంటే నువ్వు డబ్బు తీసుకో, డాలకం తీసుకో. కాకుంటే నేను చేసిన సహాయం బట్టి నువ్వు ఏదైనా ఒక్కొక్కడు ఎవడన్నా ఇబ్బందులు ఉంటాడు, అట్లాంటి కొంచెం సహాయం చేయి, ఇబ్బంది లేదు. నువ్వు డబ్బు తీసుకో, ఏమని చేసుకో, ఇబ్బంది లేదు. ఇంకొకటి అడుగుతా లాస్ట్, నీ దగ్గరికి ముస్లింలు క్రైస్తవులు ఎవరన్నా వచ్చిండ్రా నొప్పి పట్టింది నాకు బాధగా ఉంది అని? నా దగ్గరకు ఒక వచ్చిండ్రు, అంటే క్రైస్తవులు కూడా వచ్చిండ్రు, వచ్చి చేపించుకొని. క్రైస్తవులలో సామాన్యుల పాస్టర్ల? అంటే మామూలుగా పాస్టర్లు అనేది రాలే, సామాన్యులే వచ్చిండ్రు. ముస్లింలలో ఏమో వచ్చినారో రాలేదు, కానీ నాకు మటుకు అంత మతికి లేదు. ముస్లింలు అయితే ఎవరు రాలే పట్టేపించుకొని ఇంతవరకు. ఏమో ఇంకా నాకు మటుకు నువ్వు వచ్చింటో రాలేదు కాబట్టి నేను నా మటుకు గుర్తు లేదు. మొత్తం పైన క్రైస్తవులు మటుకు వచ్చింది. ఓకే అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మాతాకు జై. సర్వే జన సర్వే జన సుఖినో భవంతు. ఓకే.